ముష్కరుల తూటాలకు ఎదురొట్టిన ఎస్ఐ సిద్దయ్య మృతితో మహబూబ్ నగర్ జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్వగ్రామం జడ్చర్లలో అధికార లాంఛనాలతో మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. తమతో పాటే శిక్షణ పొంది ఉద్యోగంలో చేరిన సిద్దయ్య ఇక లేడని తెలియడంతో ఆయన సహచరులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. నల్గొండ జిల్లా జానకీపురం ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి 4 రోజుల పాటు మృత్యుతో పోరాడి తుది శ్వాస విడిచిన ఎస్ఐ సిద్దయ్య మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉస్మానియా ఆసుపత్రిలో శవ పరీక్ష అనంతరం హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు సిద్దయ్యకు నివాళులర్పించారు. మంగళవారం రాత్రి ప్రత్యేక వాహనంలో ఆయన మృతదేహాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోని స్వగ్రామం జడ్చర్లకు తరలించారు. సిద్దయ్యను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు ఇంటి వద్దకు చేరుకోవడం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్థివ దేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బంధువులు గుండెలవిసేలా విలపించారు. స్థానిక మసీదులో ప్రార్థనల అనంతరం జడ్చర్ల పాత బజార్లోని ముస్లిం శ్మశాన వాటికలో మధ్యాహ్నం 1 గంటకు అధికార లాంఛనాలతో సిద్దయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. తుది వీడ్కోలు పలికేందుకు పోలీసు ఉన్నతాధికారులు వివిధ పార్టీల ముఖ్య నేతలు వస్తుండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు సిద్దయ్య మృతితో ఆయన సహచరులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పాలో ఒకేసారి శిక్షణ పొందిన ఎస్ఐలు సిద్దయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని మనోవేదనకు గురయ్యారు. సిద్దయ్య చనిపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మా ఒకటే బ్యాచ్ అయినా కూడా పక్క స్క్వాడ్లు, కానీ అందరితో కలివిడిగా తిరిగేవాడు. 1000 మందిలో ఒక సిద్దయ్య అంటూ ఒకడు ఉన్నాడని అందరికీ గుర్తింపు ఉండేలాగా నడుచుకునేవాడు. చాలా యాక్టివ్గా ఉండేవాడు. అంత యాక్టివ్ ఉన్నవాడు ఈరోజు చనిపోయాడంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. సిద్దయ్య నేను ఒకటే బ్యాచ్, 2012 బ్యాచ్ చెందిన వాళ్ళము. 2012 ఫిబ్రవరిలో మేము ఎన్నికైనాక హైదరాబాద్ అప్పాలో శిక్షణ తీసుకున్నాము. సిద్దయ్య గారు బీవింగ్లో ఉండేది, నేను సివింగ్లో ఉండేవాడిని. అప్పుడు మేము కలిసే వాళ్ళము. అయితే సిద్దయ్య గారు ట్రైనింగ్లో చాలా యాక్టివ్ ఉండేవాళ్ళు. వాళ్ళ సార్ చెప్పినా కానీ ముందుండి నడిపేవాళ్ళు. గ్రౌండ్ ట్రైనింగ్ కానీ ఏ ట్రైనింగ్ కానీ చాలా చక్కగా చేసేవాడు, ఒబిడియంట్గా ఉండేవాడు. 2008 సంవత్సరంలో ఉద్యోగాన్వేషణలో నేను అతను కలవడం జరిగింది. అప్పటి నుండి అతను నేను నాతో పాటు మరొక 4 ఫ్రెండ్స్ కలిసి ఉండేవాళ్ళం. ఆ రోజు నుంచి ఒక బ్రదర్ లాగా, ఒక సొంత ఇంటి మనిషిలాగా నాతో పాటు ఉండేవాడు. అతని ప్రోత్సాహంతో కూడా నేను ఈ ఎస్ఐకి ఉద్యోగం కొట్టడం జరిగింది. విధి నిర్వహణలో అమరుడైన సిద్దయ్య ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడని స్నేహితులు చెబుతున్నారు. ఆయన సహచర్యం తమకు లభించడంపై గర్వంగా ఉందని అభిప్రాయపడ్డారు.